రోడ్లన్నీ వాగులుగా, కాలనీలు కాలవల్లా మారిపోతాయి. ఏంటి ఇంతకీ ఏ నగరం అనుకుంటున్నారా? మీకు అర్థమయ్యే ఉంటుంది. అదేనండి, ఐటీ కారిడార్గా పేరు పొంది దేశంలోనే రెండో పెద్ద మెట్రోపాలిటన్ నగరంగా చెప్పుకునే హైదరాబాద్. వర్షం కురిసిందంటే చాలు ఇక్కడ ప్రజలకు తిప్పలు తప్పవు. నగరంలో వర్షాలు కురిసిన ప్రతిసారి ఇలాంటి పరిస్థితి ఎందుకు తలెత్తుతోంది? దీనికి కేవలం అధిక వర్షపాతమే కారణమా, లేక కబ్జాలా, లేక అధికార నిర్లక్ష్యమా? తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. పైన మెరుపు లోపల మురుగు అన్నట్లుగా ఉంది గ్రేటర్ హైదరాబాద్లోని డ్రైనేజీ వ్యవస్థ. పెరిగిన జనాభాకు తగినట్లుగా లేని డ్రైనేజీలు, వందల ఏండ్ల కిందే నిజాం కాలంలో నిర్మించిన పైప్ లైన్లు తరచూ పగిలిపోతూ పూడుకుపోతూ రోడ్లపైనే పారుతున్న మురుగునీరు, మూతల్లేని మ్యాన్హోళ్లు, ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. ఎప్పుడైనా చిన్న వాన పడితే డ్రైనేజీలు పొంగిపొర్లి మురుగునీళ్లు ఇండ్లోకి వెళుతున్న దుస్థితి. మంచినీటి పైప్ లైన్లోకి మురుగునీళ్లు చేరుతున్నాయి. డ్రైనేజీ వ్యవస్థను సెట్ చేసేందుకు అద్భుతమైన సీవరేజ్ మాస్టర్ ప్లాన్ను అమలు చేస్తామని ఎన్నికల ముందు చెప్పడం, తర్వాత పట్టించుకోకపోవడం ఇదే తంతుగా మారింది. 1908లో హైదరాబాద్ వరదల్లో చిక్కుకుంది. దీంతో అప్పట్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. అప్పటి జనాభాకు 5 రెట్లు జనం పెరిగినా కూడా సీవరేజ్ పైప్ లైన్లు పనిచేసేలా పక్కా ప్లానింగ్తో నిర్మాణాలు చేశారు. అయితే ఇప్పటికీ అప్పటికి సిటీ జనాభా 20 రెట్లు పెరిగింది. అయినా పాతకాలం నాటి డ్రైనేజీలే ఇప్పటికీ వినియోగంలో ఉన్నాయి. అవి చాలా చోట్ల దెబ్బతినడం, కెపాసిటీ సరిపోకపోవడంతో మురుగునీళ్లు రోడ్లపై పారుతున్నాయి. సీవరేజ్ మాస్టర్ ప్లాన్ను అమలు చేస్తామని చెప్పినా ఇప్పటి వరకు అమల్లోకి తీసుకురాలేదు. 60 ఏళ్ల క్రితం నిజాం పాలకులు హైదరాబాద్లో రెయిన్ వాటర్ మేనేజ్మెంట్ని చక్కగా చేపట్టారు. నీళ్లు చెరువులోకి, కుంటల్లోకి పోయేందుకు రోడ్ల పక్కనే డ్రైన్లు కట్టించారు. తర్వాత నగరం అభివృద్ధి చెందింది, రోడ్లు విస్తరించాయి. దీంతో డ్రెయిన్ వాటర్ లైన్లు కనుమరుగయ్యాయి. డెవలప్మెంట్ పేరుతో అపార్ట్మెంట్లు, కాంప్లెక్స్లు, మల్టీప్లెక్స్లు వెలిశాయి. వాటిలోనైనా వాటర్ హార్వెస్టింగ్ పాయింట్లు కనిపిస్తే ఒట్టు. రోడ్డు పక్కన కనీసం ఇంకుడు గుంతలు తవ్వించే ప్లాన్ కూడా జీహెచ్ఎంసీ వద్ద లేనట్లు అనిపిస్తోంది. నీరు నిలిచే చోట ఇంకుడు గుంతలు, డ్రైన్లు మచ్చుకైనా కనిపించవు. 1-2 చోట్లున్నా అవి మెయింటెనెన్స్ కరువై వాటిని ఏర్పాటు చేసిన లక్ష్యం నెరవేరట్లేదు. దీనికి తోడు పాలకుల నిర్లక్ష్యం మూలంగా మొత్తం వాన నీటి వ్యవస్థ పాడైపోయింది. దీనికి ప్రభుత్వం, అధికారులతో పాటు ప్రజలు కూడా బాధ్యత వహించాలి. ఆ రోజుల్లో హైదరాబాద్ చుట్టుపక్కల ఎన్నో చెరువులు ఉండేవి. అవి చాలా వరకు కబ్జాకు గురయ్యాయి. దీంతో కొన్నాళ్లకు నగరంలో ఒకప్పుడు చెరువులు ఉండేవని చెప్పుకోవాల్సి వస్తుందేమో అనిపిస్తోంది. సిటీలోని పెద్ద పెద్ద చెరువులన్నింటినీ బడాబాబులు ఎప్పుడూ ఆక్రమించేశారు. కొన్ని చోట్ల ఇళ్లు, మరికొన్ని చోట్ల కంపెనీలు కట్టేశారు. దీంతో చెరువులు నిండినప్పుడల్లా అపార్ట్మెంట్లు, కాలనీలలో వాన నీటితో వాటర్ బాడీలను గుర్తుకు తెస్తున్నాయి. లేక్ ఫ్రంట్ వ్యూ అని చెప్పగానే ఆలోచించకుండా లక్షల రూపాయలు పెట్టి ఇళ్లు కొంటున్నారు. కానీ రూల్స్ పట్ల కనీస అవగాహన పెంచుకోవట్లేదు. తమ తప్పులను కప్పిపుచ్చుకుంటూ జనం ప్రభుత్వాలను నిందిస్తున్నారు. దేశంలో హైదరాబాద్కి ప్రత్యేక స్థానం ఉంది. వివిధ దేశాల ప్రజలు జియోగ్రాఫికల్గా, క్లైమేట్ పరంగా ఈ భాగ్యనగరంలో అనుకూల పరిస్థితులు ఉన్నాయనే పేరొచ్చింది. ఇంతటి పేరుగాంచిన సిటీలో ఈ డ్రైనేజ్ కష్టాలు తప్పడం లేదు. ఓ పక్క డ్రైనేజ్ సిస్టమ్, మరో పక్క అక్రమ నిర్మాణాలు, వీటికి తోడు అధికారుల నిర్లక్ష్యం. దీంతో వర్షం వచ్చిన ప్రతిసారి ప్రజలు ఇబ్బందులు తప్పడం లేదు. ఇక ఈ సమస్యకు పరిష్కారం ఎప్పుడని, ఇప్పటికైనా అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని హైదరాబాద్ సిటీ వాసులు కోరుకుంటున్నారు.